రష్మిక మందన ఆన్లైన్ ట్రోలింగ్, నెగటివ్ పబ్లిసిటీని ఎదుర్కొన్న అనుభవాలను పంచుకున్నారు. ఈ సవాళ్లను దాటి ఆమె చెప్పిన సందేశం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇంతకు ఆమె ఏమన్నారు? మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రష్మిక మందన తన కెరీర్లో ఎదుర్కొన్న ఆన్లైన్ ట్రోలింగ్, నెగటివ్ పబ్లిసిటీ గురించి ఓపెన్గా మాట్లాడారు. ఈ సవాళ్లు ఆమెను మానసికంగా బలపర్చాయని, వేషాన్ని ప్రేమతో జయించవచ్చని ఆమె అన్నారు. మంచిగా మాట్లాడలేకపోతే నోరు మూసుకోండి అని ఆమె అభిమానులకు సూచించారు. రష్మిక ఈ సందేశంతో యువతకు స్ఫూర్తినిస్తుంది. ట్రోల్స్పై ఆమె రియాక్షన్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ట్రోలింగ్ను ఎదుర్కొనే ఆమె ధైర్యం సినిమాల్లోనే కాదు, వాస్తవ జీవితంలోనూ ఆమెను టాప్ హీరోయిన్గా నిలబెట్టింది. ఈ అనుభవాలు ఆమెను మరింత బలంగా, సానుకూలంగా మార్చాయని ఆమె చెప్పింది. తమిళ టాప్ దర్శకుడు శంకర్ కుమారుడు హీరోగా సినీ రంగంలో అడుగు పెడుతున్నాడు. ప్రముఖ దర్శకుడి సారథ్యంలో రూపొందనున్న ఈ చిత్రం భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. ఫ్యాషన్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ యువ హీరో పాత్ర ఏంటో తెలుసుకుందాం. ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ కుమారుడు అర్జిత్ శంకర్ హీరోగా తొలి అడుగు వేస్తున్నాడు. యువ దర్శకుడు అట్లీ సన్నిహితుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఫ్యాషన్ స్టూడియోస్ బ్యానర్ పై రూపొందే ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్లో మొదలవనుంది. యువతను ఆకట్టుకునే కథ, శంకర్ బ్రాండ్ కు తగ్గ గ్రాండియర్తో ఈ చిత్రం రూపొందనుంది. అర్జిత్ డైనమిక్ రోల్లో కనిపించనున్నాడని సమాచారం. సినీ వర్గాల్లో ఈ ప్రాజెక్టు గురించి ఇప్పటికే హైప్ మొదలైంది. ఈ సినిమా ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మలయాళ నటి శ్వేతా మేనన్ పై కొచ్చి పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక కార్యకర్త ఫిర్యాదుతో ఈ చర్య తీసుకున్నారు. ఆమె సినిమాలు, ప్రకటనలపై వివాదం రేగింది. అమ్మ అధ్యక్ష పదవికి పోటీ సందర్భంలో ఈ వివాదం చర్చనీయాంశమైంది. ఆ వివరాలు తెలుసుకుందాం. మలయాళ నటి శ్వేతా మేనన్ పై కొచ్చి పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక కార్యకర్త మార్టిన్ ఫిర్యాదు మేరకు ఆమె నటించిన సినిమాల్లోని అభ్యంతరకర సన్నివేశాలు, సోషల్ మీడియా ప్రకటనలపై చర్యలు తీసుకున్నారు. ఎర్నాకుళం కోర్టు ఆదేశాలతో ఈ కేసు నమోదైంది. శ్వేత యువతను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ సమయంలో ఆమె అమ్మ అధ్యక్ష పదవికి పోటీ చేయడం వివాదాస్పదమైంది. శ్వేత తెలుగులో ఆనందం, రాజన్న చిత్రాలతో పాటు అనస్వరం, రతి నిర్వేదం వంటి మలయాళ చిత్రాలతో పాపులర్ అయింది. సోషల్ మీడియాలో ఈ వివాదం రచ్చగా మారింది. मेरा कमीना नशा जिसमें ज़माना